వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో ఒకవైపు రాజకీయ పోరాటాలతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే రాజకీయంగా కావచ్చు ఇటు ఆందోళనల పరంగా అట్టుడుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సీజేపీ చేపట్టిన ఆందోళనలు కాస్త అవి పెరిగి పెద్దవై పార్లమెంటు సమావేశాల వేళ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ నివాసం ఎదుట ఆందోళనల వరకు వెళ్ళింది. సో ఈ రకంగా వివాదాలు గొడవలు ఇలా రోజు నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలానే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య ఏ అంశాలపైన ప్రధానంగా చర్చ సాగింది, ముఖ్యంగా ఈ సీజేపీ సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటితో పాటుగా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కొన్ని కీలకమైన ప్రభావం చూపించే కొన్ని కీలకమైన బిల్లులు కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన, అలానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇట్లాంటివన్నిటి ఉన్నటువంటి నేపథ్యం ఒకవైపు, ఇంకోవైపు సరే సెంట్రల్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ వీటిపైన చర్చ జరుగుతున్నా అది బహుశా ఇప్పుడు ఉండకపోవచ్చు, కొంత టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే ఇటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైన పరిస్థితి, దీన్ని ప్రారంభించబోతున్నారు. మరొకటి నదుల అనుసంధానం కావచ్చు, ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ, కీలకమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం. సో కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి విషయంలో నీట్ పేపర్ పరీక్ష పత్రం లీక్ కావడం, దీంతో పరీక్షను రద్దు చేసినటువంటి పరిస్థితి, రద్దు చేయడంతో పలు చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పటి నుంచి కూడా ఆందోళనలు అలా అలా మొదలై సో మొత్తం కూడా మనం చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇది ఆన్లైన్ వేదికగా ఆందోళనలకు పిలుపునిచ్చి అలా క్రమంగా ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర దీక్షలు, ఆ తర్వాత ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న ప్రొటెస్టు అనేది ఒక పతాక స్థాయికి చేరింది. చలో పార్లమెంటుకు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయిందని చెప్పచ్చు. ఇలాంటి తరుణంలో ఇటు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, నెక్స్ట్ ఏం స్టెప్ ఉండబోతోంది అనేటువంటి ఒక చర్చ సాగుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామాకు పట్టుబడుతున్నారు. సో అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా నడ్డాను రంగంలోకి దించడం, సీజేపీ సంబంధించిన వారితో చర్చలకు ఆహ్వానించడం, ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడుతో భేటీ అయి చాలా సుదీర్ఘంగా అనేక అంశాలపైన కూడా చర్చించినట్లుగా మనకు తెలుస్తోంది. సో దీంట్లో వచ్చినటువంటి అంశాలేంటి, అటు దేశవ్యాప్తంగా పరిణామాల పైన ఏం చర్చించారు, అలానే ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఏం అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి, ముఖ్యమంత్రి భేటీ కావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఏ అంశాలపైన ఒక క్లారిటీ వచ్చింది అనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ ఈవినింగ్ సార్ మీ ఇద్దరికి.